గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ గురుగుపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. రుణమాఫీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ₹1,00,000 రుణమాఫీ అయింది. మిగతా ₹1,00,000 కూడా ఈ వారంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని కాంగ్రెస్ పార్టీ. ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాల కూడా రుణమాఫీ కానీ రోజులు చాలా ఉన్నాయి. ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడం చెప్పి ఈ 3-4 నెలల్లోనే ఇచ్చిన హామీలు 3 నెరవేర్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు. మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో 1,00,000 రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటకు మాట చెప్పకుండా మాట ప్రకారం రాజీనామా చేసి సిద్ధం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఏనాడైతే 2004లో అదే రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాడైతే రైతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా తెలుసుకొని రైతులకు ఏ కష్టం ఉంది ఏ నష్టం ఉంది అని తెలుసుకొని మాట ఇచ్చిండు. అదే ప్రకారం 1400 కిలోమీటర్లు నడిచి రైతు రుణమాఫీ చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద ₹1,00,000 రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ లెక్కలే ఈ బీజేపీ లెక్కలే మాట తప్పే పార్టీ కాదు. అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చారో నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న సీఎం ఏదైతే ఆదేశాల మేరకు నర్సన్న ఆదేశాల మేరకు జాలిగామ గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ కానీ కరుణాకర్ అన్న కానీ రైతుల సమక్షంలో రేవంత్ అన్న సీఎం గారి పాలాభిషేకం చేయడం జరిగింది. అది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ప్రకారం ముందుకు వెళ్తామని ఇంకా కూడా ముందు ఇంకా స్కీములు రైతులకు సంతోషమైన శుభవార్త చెప్తారని ఇదే నా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.